వెంకటాపురంలో కేశవుడనే యువకుడుండేవాడు. కేశవుడు రఘురామయ్య ఇంట్లో పని చేస్తుండేవాడు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఆవులకు దాణా పెట్టి వాటి నుండి పాలు పితకడం, వాటి బాగోగులు చూసుకోవడం కేశవుడి పని. మిగిలిన సమయంలో ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తుండేవాడు. కేశవుడి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రాములు. వాళ్ళు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందువలన వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. ఏమయ్యా, మన ఆరోగ్యం కారణంగా మనం ఇట్ట మంచానికే పరిమితమయ్యాం. మన బాగోగులు చూసుకోవడానికి పాపం కేశవుడు ఎంతో కష్టపడుతున్నాడు. మనం ఇంకా ఇట్ట వాడికి భారంగా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. అవును లచ్చమ్మ, నా మనసులో కూడా అదే బాధ ఉంది. కానీ ఏం చేయను? ఏదైనా పని చేసి వాడికి సహాయం చేద్దామంటే ఒళ్ళు సహకరించట్లేదు. ఏమయ్యా, మనం ఒక పని చేస్తే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అప్పుడు మన బిడ్డకు కొంచెమైనా భారం తగ్గించిన వాళ్ళం అవుతాం అని వాళ్ళు మాట్లాడుతుండగా కేశవుడు వచ్చాడు. అమ్మా, నానా, మీ మాటలన్నీ నేను విన్నాను. నేనెప్పుడైనా మీకు చెప్పానా మిమ్మల్ని చూసుకోవడం నాకు భారంగా ఉందని? మీకింట్లో నుండి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చిందంటే నేను మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదనే కదా అర్థం. అయ్యో, నువ్వంత మాట అనుకురా కేశవా. నిజంగా నీలాంటి కొడుకు దొరకడం మా అదృష్టం. మా బాధంతా కూడా మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు ఇంతలా కష్టపడాల్సి వస్తుందని. నీ వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం మాకు ఇలా సేవలు చేస్తూ ఒంటరిగా మిగిలిపోయావు. అవునరా కేశవ, ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మమ్మల్ని చూసి నీకెవ్వరూ పిల్లనిచ్చేందుకు ముందుకు రావట్లేదు. అందుకే మేము లేకపోతే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో నేను అలా మాట్లాడానురా. చాలా తప్పుగా ఆలోచించావమ్మా. తల్లిదండ్రులను చూసుకోవడంలో ఉండే సంతోషం ఇంకెందులోనూ ఉండదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయకండి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. నేను వెళ్ళి వంట చేస్తాను. అందరం కలిసి తిందాం అని చెప్పి కేశవుడు వంట చేసి భోజనం సిద్ధం చేశాడు. తల్లిదండ్రులకు వడ్డించి తను కూడా తింటాడు. సరే అమ్మా, ఆవులకు పాలు తీసే సమయమైంది. నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కేశవుడు రఘురామయ్య ఇంటికి వెళ్తుండగా దారిలో ఓ తాత ఆయాసపడుతూ ఇంటి పైకప్పు సరిచేస్తూ కనిపించాడు. తాత, నువ్వు కిందకి దిగు. ఆ పని నేను చేసి పెడతాను అని కేశవుడు ఆ పైకప్పును సరిచేశాడు. నాయనా కేశవ, ఈ దారిలో చాలా మంది వెళ్ళారు కానీ ఎవ్వరికీ కూడా ఈ ముసలాడికి సహాయం చెయ్యాలనిపించలేదు. నువ్వు మాత్రమే నన్ను గమనించి ముందుకొచ్చావు. నిజంగా నీది చాలా మంచి మనసు బాబు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అని దీవించాడు. అలా కేశవుడు అందరికీ తనకు చేతనైన సహాయం చేస్తుండేవాడు. ఒరే కీతయ్య, ఆవులకి ఇంకా పాలు తీసినట్టు లేదు. కేశవుడు ఇంకా రాలేదా? రాలేదయ్యా. రోజు ఈ పాటికే వచ్చేసేవాడు. ఈ రోజు ఏమైందో గాని ఇంకా రాలేదు. సరే అయితే, వాడు రావడానికి ఇంకా సమయం అవుతుందేమో. నువ్వు వెళ్ళి ఆవులకు పాలు పితుకు అని చెప్పాడు. దాంతో కిట్టయ్య ఓ గిన్నె చేతిలో పట్టుకుని పాలు పితకడానికి వెళ్ళాడు. కానీ ఆవులు అతనికి పాలివ్వడానికి మొండికేశాయి. కాసేపటి తర్వాత కిట్టయ్య ఖాళీ పాత్రతో రఘురామయ్య దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు. అయ్యా, ఆవులు పాలివ్వడం లేదయ్యా. ఏంట్రా నువ్వు చెప్పేది? పాలు ఇవ్వకపోవడం ఏంటి? పద వెళ్ళి చూద్దాం అని రఘురామయ్య కిట్టయ్యతో పాటు వెళ్ళాడు. కిట్టయ్య పాలు తీయడానికి ప్రయత్నించగా ఆవులు అతన్ని దగ్గరికి కూడా రానివ్వలేదు. ఇంతలో అక్కడకు కేశవుడు వచ్చి, క్షమించండి అయ్యా, ఈరోజు కాస్త ఆలస్యమైంది. నేనిప్పుడే పాలు పితికి తెస్తాను అని చెప్పి ఆ గిన్నె తీసుకుని ఆవులకు పాలు పితికాడు. అది చూసిన రఘురామయ్య, ఒరే కేశవ, ఈ ఆవులకు ఏం మంత్రం వేసావరా? అవి నీకు తప్ప ఇంకెవరికీ పాలివ్వడం లేదు. అలాంటిదేం లేదయ్యా. ఎంతో కాలంగా వాటిని నేనే చూసుకుంటున్నాను కదా, అందుకే అవి నాకు బాగా అలవాటయ్యాయి. అవునవును, అది కూడా నిజమే. నిజం చెప్పాలంటే మనుషుల్లో కంటే ఇలాంటి మూగజీవుల్లోనే ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి రామయ్య వెళ్ళాడు. కేశవుడు కూడా తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రఘురామయ్య కేశవుడిని పిలిచి, ఒరే కేశవ,
నీకు తెలుసు కదా నా ఇద్దరు కొడుకులు పట్నంలో ఉంటున్నారని. వాళ్ళు మమ్మల్ని అక్కడికి వచ్చి వాళ్ళతో పాటు ఉండమని ఒకటే అడుగుతున్నారు. మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ బాగా ఆలోచిస్తే నాకు అదే మంచిదనిపించింది. ఎందుకంటే ఈ వయసులో ఒంటరిగా ఉండడం కన్నా కొడుకులు మనవలతో కాలం గడుపుతుంటే సంతోషంగా ఉంటుంది. అందుకే మేము పట్నం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారయ్యా. ఈ వయసులో మీరు వాళ్ళతో పాటు ఉండడమే మంచిది. అందుకేరా ఈ ఊర్లో నాకున్న పొలాలు, ఆస్తులు అన్నీ అమ్మేశాను. ఇక మిగిలింది ఆవులు మాత్రమే. వాటికి నువ్వు బాగా అలవాటు గనుక వాటిని నువ్వే ఉంచుకో. అయ్యా, నాకు వాటిని తీసుకోవాలనుంది, కానీ వాటిని కొనుక్కునేంత డబ్బు నా దగ్గర లేదయ్యా. ఒరే కేశవ, నేను వాటిని నీకు అమ్మడం లేదురా. ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసిన నీ నిజాయితీకి, అనారోగ్యంతో బాధపడుతున్న నీ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటున్న నీ మంచి మనసుకు సంతోషపడుతూ నేను ఇస్తున్న బహుమతి. కాదనకుండా వాటిని తీసుకో. ఆవులిచ్చే పాలతో వ్యాపారం ప్రారంభించి సంతోషంగా ఉండు అని ఆప్యాయంగా చెప్పాడు. అది విన్న కేశవుడు ఆయన మాటలు కాదనలేక ఆవులను తోలుకుపోయాడు. ఓరే కేశవా, ఈ నావులు మన ఇంటికి తెచ్చావు, ఎవరివిరా ఇవన్నీ అని లచ్చమ్మ ఆతృతగా అడిగింది. దాంతో కేశవుడు జరిగిందంతా చెప్పాడు. అది విన్న లచ్చమ్మ తన మనసులో, అవునురా కేశవా, నీ మంచి మనసుకు ఎంత ఇచ్చినా కూడా అది తక్కువే అవుతుంది అని లోపలే సంతోషపడుతుంది. అలా కొంతకాలం గడిచింది. కేశవుడి పాల వ్యాపారం బాగా సాగడంతో కొంత డబ్బు సంపాదించాడు. దాంతో వాళ్ళ తల్లిదండ్రులకు పట్నంలో మంచి వైద్యం చేయించాడు. అలా వారి ఆరోగ్యం కాస్త కుదుట పడింది. అయ్యా, మన ఆరోగ్యం ఇప్పుడు కాస్త కుదుట పడింది కదా, మన కేశవుడికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అవునే, నేను ఇప్పుడే పేరయ్య దగ్గరకు వెళ్ళి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడమని చెప్తాను. అలా కొద్ది రోజుల్లోనే కేశవుడికి గౌరి అనే చక్కటి అమ్మాయితో పెళ్లి జరిగింది. అలా మంచి మనసున్న కేశవుడికి అంతా మంచే జరిగింది.